ఏంట్రా ఇది? ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. రేయ్ రేయ్, వస్తాను వస్తాను, తొందరగా వస్తాను. కొంచెం చదువుకోవాలి. వస్తున్నావా? ఎక్కడికి? రేయ్, మందు కొట్టావా? అయ్యో, నా చదువు. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. నువ్వే నాకు దారి చూపించావని లోపలికి వెళ్తున్నాను. నీ ఇష్టం. హాయ్, ఐమ్ కీర్తి. కీర్తి 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 కీర్తి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. మిస్టర్ బాలు విల్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్స్. అదిరింది కదా స్పీచ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు ఓకే? లేదండి, ఎప్పుడు ఇంతే. అన్నీ ఇంతకు ముందు ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది కానీ ఒక్కటి గుర్తుకు రావట్లేదు. టెన్షన్ పడకుండా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి చూడండి. యుల్ గెట్ ఇట్. ఓకే? ఏమండి? ఓకే, థ్యాంక్స్. దేవుడు ఉన్నాడురా, ఉన్నాడు. నిన్నెన్ని మాటలన్నావు. వేసుకున్న కట్రాయర్ కూడా నీ సొంతం కాదన్నావు. ఇప్పుడు చూడు, రిటర్న్ ఎగ్జామ్ పాస్. నన్ను వేళాకోళం చేయడానికి ఫోన్ చేస్తున్నాడా? ఏంట్రా, ఏమైంది? మా వాడు ఏదో రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాడంట. ఇంకా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉన్నాయంట. అదేం జరిగే పని కాదులే. ఎరా, ఇంగ్లీష్లోనే మాట్లాడాలా? తెలుగులో మాట్లాడకూడదా? నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదురా. నేను ఇటుకేనా? But friends, what I'm trying to say here is that software will be our country's biggest export in the next decade. So private sector has a big role to play. Yeah. Our economic planning has to be more innovative. Our GDP is showing constant growth. But what about sustainability, environmental constraints? Yeah. And appropriate technology holds the key to the future. I agree with her. Yeah. Productivity and ఎస్, What I'm saying is, మీరు చెప్పండి. Yeah. యా కాకుండా ఇంకేదైనా చెప్పండి. వైట్ ఎవ్రీబడి. మిస్టర్ గణేష్, ఏంటి? నాకు ఇంగ్లీషు అంత ఫ్లూయెంట్గా మాట్లాడడం రాదండి. అయితే తెలుగులోనే మాట్లాడండి. 10 మంది ముందు ఎంత ధైర్యంగా మాట్లాడామన్నదే ముఖ్యం, కానీ ఏ భాషలో మాట్లాడామన్నది ముఖ్యం కాదు. తెలుగులో మాట్లాడితే అవమానమా? మనందరం తెలుగు వాళ్ళమే కదా. పర్వాలేదు, మాట్లాడండి. డోంట్ వేస్ట్ టైం. మీకు ధైర్యం ఉంది కదా. ఇంతకు ముందు చాలా మంది మన ఇండియన్ ఎకానమీ గురించి తక్కువ చేసి మాట్లాడారు. బట్ నా దేశం కోసం ఈసారి ఏమైంది? గ్రూప్ డిస్కషన్ కూడా పాస్ అయ్యాడంట. టెన్షన్గా ఉంది, నన్ను రమ్మని ఫోన్ చేశాడు. నేను వెళ్తే మాత్రం ఉద్యోగం వచ్చేస్తాయేంటి? ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? లాస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇందులో ఎలాగో చూసుమంటావు. అయినా ఇది మనకి రొటీనే కదా, ఎందుకు టైం వేస్ట్? పోదాం పదా. నువ్వు కొంచెం మూసుకుంటావా? మర్యాదగా మాట్లాడు. అట్టంటప్పుడు నన్నెందుకు రమ్మన్నావు? నిన్నెవరు రమ్మన్నాడు? నువ్వే కదరా, ఎవరన్నా తోడుంటే బాగుంటుందన్నావు. ఎవరైనా అన్నాను, నిన్ను రమ్మనలేదు. పని మానుకుని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సారీ, ఇవాళ షూ వేసుకొచ్చావు. ఆపు. You do one thing, go to the top floor and meet Swapna. గుడ్ ఈవినింగ్ మేడం. మై ఫాదర్. హలో, చెప్పు. ఏంటి అలా చూస్తావు? చెప్పు. వెళ్ళిపోతుంది, చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నిజంగానే వీడు 2 ఎగ్జామ్స్ పాస్ అయ్యాడా? మేడం, అది Yeah. మీరు వెళ్ళండి ప్లీజ్.
ఏమయ్యా ఎందుకయ్యా నీకెంత సంతోషం? నేను నిజంగానే పనికిరాని డిసైడ్ అయిపోయావా? ఇన్నాళ్ళు అలాగే అయ్యాను రా. 10 years ఒక్క ఉద్యోగం వచ్చిందా నీకు? సడన్ గా ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీలో ఎగ్జామినేషన్ పాస్ అయ్యంటేను. మిస్టర్ సుందర్ గణేష్ కమింగ్. చూడు, నాకు ఉద్యోగం వస్తుందో లేదో తెలీదు. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు అంతే. నీ దిక్కుమాల మొహం చూశాను కదా, ఇక నాకు ఉద్యోగం వచ్చినట్టే. What are the programs you know? Actually, Could you explain how LAN works? సెలెక్ట్ కాలేదు కదా, వదిలే. అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. పద. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఇక నుంచి నేను పనికి మాలిన వాడు కాదు నాన్న. కాఫీ తాగుదామరా? ఏమైంది? ఎందుకు నా కార్యక్రమం ఆపావు? చీటింగ్, ఫ్రాడ్, మోసం అన్ని ఇక్కడే ఘోరంగా జరిగిపోతాయి. విషయానికి రా, టెన్షన్ పెట్టవాక. అమ్మాయిని మార్చేసరే. ఇది పెళ్లి మంటపమా? పిల్లలు మార్చాను. పెళ్ళైనా పర్వాలేదయ్యా, అది అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగే విషయం. కానీ అమ్మాయికి మాత్రమే జరిగే సంబరంలో ఆ అమ్మాయినే మార్చి పారేసేవే, నువ్వెంత పెద్ద కేడివి. తప్పండి తప్పండి. తిరుపతి రావాల్సిన వాళ్ళని తీసుకొచ్చా. మమ్మల్ని మోసం చేయలేరు. మహాజనులారా బాగా చూడండి, ఈ యువరాణి పుష్పవతి అయింది తెలుసా? తమ్ముడు, నేనే దాని కన్న తల్లిని. అదెప్పుడు పుష్పవతయింది? 4 రోజులైంది. 4 సంవత్సరాలైంది. మహారాణి, నేను మీ గురించి అనలేదు, మీ అమ్మాయి గురించి అంటున్నా. ఇలా పొగరుగా మాట్లాడబట్టే ఆ రోజు కాలేదని చెప్పాను. ఆ రోజు అయ్యానన్నవే, అదెందు? డబ్బు డబ్బు డబ్బు. ఓ, ఇలా చూడు, నేను మేకప్ తో పాటు జ్యువెల్స్ కూడా అతికి ఇప్పిస్తుంటాను. అందులో 100 కమిషన్ వస్తుంది. డ్రెస్సులు కూడా అతికి తెచ్చిస్తుంటాను. అందులో 200 వస్తాయి. అలాగే మైక్ సెట్ కూడా మాట్లాడి పెడితే ఒక 500 వస్తాయి అనుకున్నాను. మీది ఉదార మనసు. ఓన్లీ 500 చాలన్నారు. నాకు 4500 లాభం వచ్చింది. చూడవమ్మా మేకప్, మా అన్న నీ మీద జాలిపడి 500 కొప్పుకున్నాడు. మామూలుగా మేము ఇలాంటి వాటికి 5000 చార్జ్ చేస్తాం. ఎవరికో అయితే 500, నా కన్న కూతురికి 5000. నేనేమన్నా 3 నెలల్లో కన్నా? ఇది భరించలేడు రా సిరిపురం పండు. అందుకోండి రా కార్లా. మీరెన్ని కర్రలు పట్టుకున్నా మా తిరుపతిని అసలు 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 చెయ్యి కూడా కదపలేరా. తిరుపతి, నీ పవర్ చూపించు. దొరికాడు కోతి. నన్ను కొత్త ఆవకాయ అంటావా? కోతి. ఎప్పుడొచ్చావు? చాలా సేపైంది స్వామి. రా. ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా, ఏంటి మొద్దు నిద్ర? పద త్వరగా.
ఒక్క నిమిషం మొహం కడుకొని వచ్చేస్తాను. హలో, నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు. ముందు పద, టైం అవుతోంది. ఓకే పద. పద. కోతి. హలో సార్. హలో హలో, బాగున్నారా? చూసావా మన రెస్పెక్ట్. అవును. ఏరా సత్తి, బాగున్నావా? ఇదిగో ఇది పోస్ట్ ఆఫీస్. ఓహో. అక్కడ 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 కనిపిస్తుంది, అది ప్రెసిడెంట్ గారి ఇల్లు. 30 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్. ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. హాయ్. హలో. ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే. అవునవును, గుమ్మడి పండ్ల మధ్య బూడిద గుమ్మడికాయలా ఉంటావు. ఇదేంటో తెలుసా? వాటర్ ట్యాంక్ కాదు, లవర్స్ ట్యాంక్. లవర్స్ ట్యాంకా? అవును. సత్యం సుజాత అని 2 లవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీని మించి దూకేశారు. ఓహో. అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు. సూసైడ్ పాయింట్ అన్నమాట. పర్లేదే, మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది. అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి. అచ్చా, పద. అవునరా వాడే. ఏంటి ఆడు పక్కన ఉన్నది కొంటే? అవునరా ఆడేంట్రా సొన్న బొట్లు పెట్టుకున్నాడు మొహానికి. సిటీ గుంట కదా, కొంచెం పౌడర్ పూసుంటారా. ఎవరు వీళ్ళు? మనల్ని చూస్తున్నారు. వీళ్ళ బేవర్స్. నువ్వు మాకు దొరకకపోతావా, మేము చూడకపోతామా? ప్రియా, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఏ? ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా? చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. ఓహో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అలా నవ్వుతావేంట్రా? ఒక సిరిడి. యా, ఇట్స్ మీ. కోతి. ఏయ్, ఆగు. ఏముంది, లక్ష్మి పెళ్లికి వాళ్ళిద్దరినీ పిలిపించి ఎలాగో రాగా నలుగురిని కలిపేసి 3 3 6 ముళ్ళు వేయించి 2 పెళ్లిళ్ళు జరిపించేసామనుకో, ఇంకా ఇంట్లో పెత్తనం అంతా మన ఇద్దరు తిని. ఎంతసేపటికి ఊళ్ళో వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తారు, నా పెళ్లి తప్ప. ఇప్పటికే అందరూ ముదిరిపోయిన బెండగా అంటున్నారు. ఏడిచావు, నీ పెళ్లి కోసం ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేశాం, ఒక్కడే నెరవేరుతున్నా? వినాయకుడి పెళ్లికి అన్ని విగ్రహాలే అన్నట్టుగా అసలు నీకు గణపతిని పేరు పెట్టడం తప్పైందిరా. 1 2 ఎన్ని ఆటంకాలరా. తాగుపోతు వెధవా, నీకు పెళ్ళనివ్వడానికి ఒక్కడు ముందుకు రాందే. అయితే గంటకు దగ్గర పొంత నేనే చూసుకుంటాను, మంచి రోజు చూసుకుని లేపుకొచ్చేస్తాను. రే తాగుపోతు వెధవా, ఊరికే వాక్రా. తాగితే వాగొద్దంటారు, వాగితే తాగొద్దంటారు. నువ్వు వాగడం కన్నా తాగడం మేలురా. అంతేనా? అయితే పత్రుడు కొట్టు. పచ్చలోట దాన్ని చూసి అన్నాళ్ళైందిరా బాబు. చిచ్చి, నువ్వు తండ్రివి కాదు, ఏంట్రివి. తప్పుగా. అయినా కల్పతరువు లాంటి అమ్మని ఎదురుగా పెట్టుకుని నేను నిన్ను డబ్బులు అడగడం ఏంటి? తప్పు. అమ్మా, పచ్చినట్టుంటే అమ్మా. మా నాయనే, నా బంగారమే. ఇందా ఏమ్మా వెరీ గుడ్. పచ్చనొట్టు వచ్చింది నా చేతికి, మందేసి తొంగుంటాయి రాత్రికి. మందేస్తే వేసావు కానీ రేపు అన్న ఇంట్లో లక్ష్మి పెళ్ళుంది. తాగి పందిట్లోకి రాకు, 10 మందిలో నా పరుగు పోతుంది. నీకు పరువు ఉంటే కదా పోవడానికి. నానా, లక్ష్మి పెళ్లికే కాదు, దేవుడు పెళ్లికైనా సరే నేను పెళ్లి చేసుకుని పెళ్ళంతోనే వస్తాను, లేకపోతే రాను. ఏమైందిరా? ఏం లేదు, చిట్టిబాబు రిజెక్ట్ చేశాడు, నేను రాశాను. పూర్తిగా చదవలేదు, ఇంతలోకే యాక్సిడెంట్. బాబ్జీ గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. అలాగే. ప్రిన్సిపల్ గారా? నీకేం భయం లేదు, వెళ్ళి. మేమున్నావు, నువ్వు పో. ఇందాక కూడా నువ్వు ఉన్నావుగా, నువ్వు పదరా. చిట్టుబాబు, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోవచ్చు. ఓకే. ఎలాగైనా సరే దాన్ని పొగరనొచ్చాలి. ఏం జరిగిందిరా? అదే సంజయ్ రిపోర్ట్ చేసిందిట. ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు. చెంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది. పద. దిగు కిందికి. ఎందుకు దిగు? ముందు ఎందుకు చెప్పిన తర్వాత ఏ ఏమిటి
చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి. ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని? బాబ్జీని కొట్టడం. నాన్సెన్స్. వాడెవరు నన్ను ప్రేమించడానికి? ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. వాడిష్టం వాడు ప్రేమించాడు. నా ఇష్టం నేను కొట్టాను. ఏం చేస్తారే? క్షమాపణ చెప్పిస్తా. అది మీ తరం కాదు. ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు. డ్రైవర్! అమ్మా పిలిచారా? చూశావుగా, ఎప్పుడైనా క్షమాపణ చెప్పుకో. చచ్చినా చెప్పను. పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. ఈ చూపులు మన దగ్గరేమీ పనిచేయవు. క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది. ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్? సంధ్య, వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ? నా మాట నీ చెప్పేసి. మర్యాదగా చెప్పు. క్షమించండి. అలా కాదు, పొరపాటైపోయింది క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి. పొరపాటైపోయింది క్షమించండి బాబ్జీ గారు. ఓకే చాలా. అయ్యా, ఇక కారు తోలమంటారా? ఇంకా పైన ఉన్నావా? తోలమంటారా? పోయి కాఫీ తాగు. బాబా భలేగా బుద్ధి చెప్పా బావా, భలేగా బుద్ధి చెప్పా బావా. సార్ ఏంట్రా టెన్షన్ వచ్చిందా? కాదు, కలెక్షన్ వచ్చింది సార్. ఏంటి కొంచెం డబ్బు తగ్గినట్టుంది? కొంచెం అవసరం అయ్యి. ఆ ముక్క నేను టెన్షన్ పడక ముందే నువ్వు నాకు చెప్పాలి. అసలు నేను టెన్షన్ పడ్డాని నీ ఎలా ఆలోచన? చంపేస్తారు పిచ్చి పిచ్చి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. బ్లూ టైయా? అదంటే నాకు చాలా ఇష్టం. నేను చచ్చినేమను. డబ్బు కావాలి, సంతాన్ని తీసుకెళ్ళు. బ్లూ టై కావాలంట. నన్ను టెన్షన్ పెట్టకుండా ఇప్పుడు చెప్పండి, మీరెవరు, ఎందుకు వచ్చారు? మేము ఔత్సాహిక కళాకారులం సార్. మీ క్లబ్ లో పాట పాడే అవకాశం ఏమని అడగటానికి వచ్చాం. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. తప్పండి తప్పండి అయ్యా. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీకు పాట నిద్రపోతే పాటలు కొట్టండి, అంతేగాని అనవసరంగా టెన్షన్ పడిపోయి బాటిల్స్ కప్పులు సాసలు పగలగొట్టద్దు. ప్లీజ్ ప్లీజ్. బాబు బాబు మీకు దండం పెడతారు, కొట్ట అయ్యే ఎలా పగలగొట్టకండి అయ్యా బాబు. అరే ఒక్కొక్క ప్లేట్ 60 రూపాయలయ్యా. నా మాట బాబు. అయ్యో టెన్షన్ మళ్ళీ డాక్టర్ ఖర్చు. అమ్మా అయ్యో అమ్మా. టెన్షన్ టెన్షన్ టెన్షనే టెన్షన్. వాడు ఎవడో ప్లేట్తో ఎత్తి పాల్గొట్టాడు. ఏంటయ్యా వానపాములా చూపులు ఏమిటి? కొత్త వాళ్ళకి లైఫ్ లో చచ్చిన అవకాశం ఉందని నేను డెసిషన్ తీసుకున్నాను. నన్ను టెన్షన్ పెట్టకుండా మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి సార్, మీ టెన్షన్ పడకుండా మేము చెప్పేదేనండి. నిజంగా మేమందరం కొత్త వాళ్ళు అనుకుంటున్నారా? ఎవరెస్ట్ శిఖరం గురించి తెలియనాడు ఉంటాడేవో గానీ ఎవరెస్ట్ ఆర్కెస్ట్రా అంటే తెలియనాడు ఉండడు సార్. ఇదో కొత్త టెన్షన్ నాకు. సార్, మన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెయిన్ ఆర్కెస్ట్రా మాదే. అది చూసే చంద్రబాబు నాయుడు గారు టెన్షన్ పడ్డారా? లేదు సార్, శ్రమదానానికి మమ్మల్ని ట్యూన్ చేయమన్నారు. కదలుదాము రండి మనం జన్మభూమికి. తరపపంపపం తరపపంపపం తల్లిపాల రుణం కొంత తీర్చడానికి. తరపపంపపం అంతెందుకు సార్, ఎర్ర సైన్యం, ఉసే రాములమ్మ, పెళ్లి పందిరి, ఈ సినిమాలన్నిటికీ ట్యూన్స్ ఎవరిచ్చారనుకుంటున్నారు మాత్రం శ్రీనివాస్ అని మీరు అనుకుంటారు, కానీ కాదు, మేమే. పేరు ఆయనది, ట్యూన్స్ మావి. నిజమా సార్? వాడు చెప్పేదంతా అబద్ధం. మాకేమీ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ కాన్ఫిడెన్స్ ఉంది. మాకు అవకాశం ఇస్తే మేమేంటో ప్రూవ్ చేసుకోగలం. మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాతనే రండి, అప్పుడు నేను అవకాశం ఇస్తాను. ఈ లోపల నన్ను టెన్షన్ పెట్టదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రే నువ్వు మ్యూజిషియన్ గా పనికిరావు, మ్యూజిషియన్ గా ప్రాక్టీస్ చేసుకో. అయ్య బాబాయ్ అలా చూడగాయ బాబు, నాకు అసలు టెన్షన్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి బాబాయ్. టెన్షన్ 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 టెన్షన్. పింకి పింకి పాంకి మై పాదల్ని జడ్డానికి. ఎందుకు అలా చేస్తావు? ఆడు చూడు ఎంత బుద్ధిగా కూర్చున్నాడా. నీకేం లాలిపాప్ ఏమన్నా? అమ్మో ఎవరో వస్తున్నారు. పేషెంట్ ఎక్కడ? డాక్టర్ గారు, ఆయన ఇలా పిచ్చి వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. కంగారు పడకు, కేసు నాకు తెలుసు కదా. నాన్న
నీ పేలేంటిరా? అదే తెల్ల మాట్లాడుతున్నావు, నీకు మాటలు లావా? నా పేరు తెల్లపతి. తిలపతి. ఓహో, ఎంత స్పష్టంగా చెప్పావు. ఏం చదువుకుంటున్నావు నాన్న? ఎల్కేజీ. ఓ, పెద్ద చదువే. నాకు ఐస్ క్రీమ్ కావాలి. నాకు ఐస్ క్రీమ్ తీసుకురామ్మా. కావాలి. అల్లరి చేయకు. నాకు ఇప్పుడే అల్లరి చేయకు. కావాలి. బంగారు తండ్రి అలా నాకు చేయకూడదు. ఒళ్ళు పడిపోయింది బాబాయ్. నాకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కావాలి. తింటే తుమ్ములొస్తాయి. నాకు ఐస్ క్రీమే కావాలి. మహారాజులో ఉండేవారు ఇలా అయిపోయారు. మహారాజు, 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 మహారాజు. మంత్రి ఇటు రమ్ము. చిత్తం ప్రభు. అదేంటి డాక్టర్ గారు ఇప్పటిదాకా చిన్నపిల్లలా ఉండి ఇప్పుడు మహారాజ్ అంటాడేంటి? నువ్వేం కంగారు పడకమ్మా. మెదడులో గడ్డ అటు ఇటు ప్రయాణం చేస్తోంది. నీ చేతిలో వింత పదార్థము నేమందురు? ఐస్ క్రీమ్ ఉందరు ప్రభు. తమరే ఆజ్ఞాపించితిరి. ఎప్పుడు ఆజ్ఞాపించాము? ఇంతప్పుడు అప్పుడు మా వయస్సు ఎంత? 5 ఏళ్ళు. ఇప్పుడు మా వయస్సు ఎంత? 40 ఏళ్ళు ప్రభు. 35 సంవత్సరాల క్రితం చెప్పిన పదార్థాన్ని ఇప్పుడు తెచ్చదవా? క్షమించండి ప్రభు. మళ్ళీ ఏమైంది ప్రభు? బుద్ధిహీనుడా, 3.5 దశాబ్దాల క్రితం తెచ్చిన పదార్థం కుళ్ళిపోవును కదరా. ఐస్ క్రీమ్ కుళ్ళిపోవడం నీ పిండాకుడు. ఇందులో ఏదో సామంతరాజుల కుట్ర ఉండి ఉంటుంది. ముందు మీరు తిని బతుకుంటే మాకు పెట్టండి. ఐస్ క్రీమ్ అయితే నువ్వే తిన్నా. నువ్వే ఏం నిన్ను తినమంటే మాకు పెట్టదవా? మళ్ళీ మహారాజు అయినట్టున్నాడు. చిత్తం ప్రభు. మళ్ళీ పిల్లాడు అయినట్టున్నాడు. నువ్వు తిన్నా, నువ్వు తిను. ద్రోహి, నీ ఎంగిలి మాకు పెట్టదవా? తినము. నువ్వు తినమంటే తిన్నాను రా బాబు. నువ్వే తిను. ఈ రాజద్రోహికి శిరచ్ఛేదం గావించండి. తింటాను ప్రభు, తింటాను.